నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. సింహము ధైర్యానికి సూచన. కాబట్టి సింహము మృగరాజు అని పిలువబడిందని ఇప్పుడే నేను చెప్పాను. ఈ సింహము ఏ జంతువుకి భయపడదు. పేతురు గారు వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాటిని ఎదిరించుడి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అనగా, ఈ సింహము ఏ రీతిగా ధైర్యంగా ఉంటుందో మన విశ్వాస జీవితంలో కూడా ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా ధైర్యముగా ఉండాలి అని మనవి చేస్తున్నాను. ఎందుకు అని అంటే, చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం ఇబ్బంది రాగానే బిడ్డలు బెంబేలు పడిపోతున్నారు. నా ప్రియ బిడ్డలారా, మన రారాజు మనతో ఉన్నాడు అనే ధైర్యం కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక నూతన ఐడెంటిటీ దేవుడు మనకిస్తాడు, అనగా ఒక నూతన గుర్తింపు దేవుడు మన జీవితాల్లో మనకు కలిగిస్తారు అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు ఇక్కడ మునుపటివి జ్ఞాపకం చేసుకోకండి అని అంటున్నాను. అనగా మన లైఫ్లో మనం చేసే తప్పు ఏంటిదనగా, మనము పాత గాయాల్ని మళ్ళీ మనమే ఆ గాయాన్ని రేపి ఆ గాయాన్ని మళ్ళీ మనమే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది మంచి అయినా అది చెడైనా. నేను మొన్నొక మాట చెప్తూ వచ్చాను. ఏంటిదనగా, తల్లి అన్నదంట, మన జీవితాల్లో ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాత వాటికి వెళ్ళకూడదు అని అన్నది. ఎందుకు మమ్మీ అని కుమారుడు అడిగితే, ఎప్పుడైనా నీకు దాహమైతే నువ్వు విషాన్ని తాగుతావా? విషము తాగవు కదా. ఆ విధంగానే ఒంటరితనంలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు పాత వాటికి వెళ్ళకూడదు, పాత వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు అని అన్నదంట. ఈరోజు నేను చెప్పే మాట, నీకు దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన రక్త ప్రోక్షణలో నిన్ను నన్ను కడిగింపజేసినప్పుడు మన జీవితాల్లో ఒక నూతన గుర్తింపు, ఆయన కుమారుడుగా ఆయన కూతురుగా మన జీవితాల్లో వచ్చినప్పుడు ఇంకా ఎందుకు మన పాత జ్ఞాపకాలు, పాత గాయాలలో మనం ఇంకా ఉంటున్నాం? వై ఆర్ వి మెడ్లింగ్ విత్ ఆల్ ద ఓల్డ్ వూండ్స్? లెట్ ఇట్ దెమ్ బి గుడ్ ఆర్ బ్యాడ్. కొన్ని మార్లు మన జీవితాల్లో భార్యతో కొట్లాటైనా, భర్తతో కొట్లాటైనా, లేకపోతే మన జీవితాల్లో కుటుంబాల్లో ఏదైనా నిరాశ నిస్పృహకరమైన పరిస్థితులైనా, మన జీవితాలు అన్ని వదులుకొని మనం ముందుకు వెళ్తే కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఏం కలుగుతాయంటే, మన పాత తీపి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి, లేకపోతే పాత గాయగలిగిన పరిస్థితులు వస్తాయి. పాటలు విన్నా, ఏదైనా ఆ సందర్భం వచ్చినా, ఎవరైనా చూసినా, ఏదైనా మాటలు విన్నా, ఈ విధంగా మనం గుర్తొస్తుంటే అది నష్టం ఏ విధంగా ఉంటుందంటే, పాత గాయాలని మనమే రేపుతున్న పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో చూస్తుంటే అందరూ జీవితంలో మెట్లెక్కేస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళందరూ జీవితంలో మెట్లెక్కేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము ఎంత మెల్లిగా మెట్లెక్కుతున్నాడు. ఎందుకు ఎక్కే పరిస్థితి వచ్చింది? ఎందుకనగా ఆయన గతాన్ని మోస్తున్నాడు కాబట్టి. ఆ గతాన్ని మోయడాన్ని బట్టే అతని జీవితంలో వేరే వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నట్టు ఇతను ఆశీర్వదింపబడట్లేదు అనేది మనం గ్రహించాలి. దేవుడు అందుకే ఇక్కడ అంటున్న మాట, నేను ఇంక మునుపటివి మీరు జ్ఞాపకం చేసుకోండి, కొత్తవి నేను చేయబోతున్నాను. దేవుడు కొత్త గుర్తింపు ఇవ్వబోతున్నాడు. దేవుడు కొత్త కార్యాలు నీ జీవితాల్లో చేయబోతున్నాడు. మన జీవితాలు ఏం చేస్తాం తెలుసా? మీరు ఏదైనా కొట్లాటలు చూసుకోండి, ఏదైనా మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, ఇంక్లూడింగ్ ఎవరైనా క్షమించిన వారు ఉన్నా కూడా మనం ఏం చేస్తామనంటే పాతవన్నీ తీసుకొని వస్తుంటాం, పాతవన్నీ జ్ఞాపకం చేస్తుంటాం. మీరు అప్పుడు ఇలా చేసినా నేను ఇలా స్పందించలేదు, మీరు అప్పుడు ఇలా చేస్తే నేను మీకు ఇలా సహాయం చేస్తాను, నువ్వు ఆ విధంగా ఉండేవాడివి, ఈ విధంగా ఉండేవాడివి అనే విధంగా ఉంది. కానీ మీరు ఈ వచనంలో గమనిస్తే, 18వ వచనంలో కనిపిస్తే, మీరు మునుపటివి మీరు జ్ఞాపకం చేసుకోకండి అని దేవుడు అన్నట్టు మనం గమనించాలి.